హాయ్ మామ! ఈరోజైతే మాత్రం మనం పన్నీర్ బిర్యానీ ఎట్లా చేసుకోవాలని తెలుసుకుందాం పదండి. ఈ ఇంగ్రీడియెంట్స్ అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ గ్లాస్‌లో అయితే మాత్రం బ్లాక్ పేపర్ అనమాట. సో, పేపర్ అయితే తీసుకొని మనమైతే ఇప్పుడైతే పన్నీర్ అయితే క్యూబ్ సైజ్‌లో అయితే కట్ చేసేసుకొని మనమైతే ఈటిల్ని పెనం మీద అయితే ఏపేద్దాం. ఎందుకు చెప్తున్నానంటే, నేనైతే పన్నీర్ బిర్యానీ చేస్తా. నాకు పన్నీర్ అట్లా ఏసుకొని తినడం అంటే ఇష్టం ఉండదనమాట. సో, ఇట్లా ఫ్రై చేసుకొని తినడం అంటే ఇష్టం. అందుకే ఇట్లా చేస్తున్నా. ఇప్పుడైతే బియ్యం కూడా నానబెట్టేసాను. నానబెట్టేసి అయితే మాత్రం గిన్నెట్టేసి దీంట్లో ఏయాల్సింది అయితే ఎక్కువ ఏమి పెట్టదు. బయట నేను స్పెషల్‌గా కొన్న మసాలా ఏమి కాదు. బయట వెళ్ళి రూ. 10 ప్యాకెట్ తీసుకొస్తే ఏమో సై చేసేసిన. ఫ్రైడ్ ఐటమ్స్ కూడా వేయలేదనమాట. నార్మల్ ఆయిల్ నుంచి ఇది వేసేది వేపేసిన ట్రస్ట్ మీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నార్మల్ బగారా రైస్‌లో అయితే వచ్చింది. సో, దాని మీద ఎగస్ట్రా ఏమి ఉండదు. పైన పన్నీర్ పీసెస్ అయితే వేసుకున్నమాట. మనం పెనం మీద ఫ్రై చేసినవి అంతే. అండ్ ఎందుకు ఇట్లా చేస్తున్నాం అని అంటే, అది తొందరగా అవ్వకొట్టేసి అయితే మాత్రం ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే మీకు తెలిసిందే ఈ రోజు రేపు ఎంత కాంపిటీషన్ ఉందో బయట. సో, బయటకి వెళ్ళి అయితే మాత్రం ఇప్పుడు జాబ్ కొట్టాలంటే మాత్రం తల ప్రాణం తోకొస్తుందని చెప్పాలి. ఎందుకంటే మనం చదువుకున్నది ఒకటి, అక్కడ ఉన్నది ఒకటి, వాడికి ఇచ్చే ప్యాకేజ్ ఒకటి, మన ఖర్చులు ఒకటి. సో, అన్నీ మేనేజ్ చేయలేం కదా. సో, అందుకని మాత్రమే ఇట్లా వండుకున్నాం అనమాట బయట కొనుక్కోకుండా. సో, ఇప్పుడైతే ఎవరికైనా ఉంటుంది కదా. నేను ఇప్పుడు నాన్ వెజ్ తినకూడదు, వెజ్ తినాలి కాబట్టి పన్నీర్ బిర్యానీ వండుకుని వెళ్తున్నాను. అది నాన్ వెజ్ అనుకో పొద్దున్న సాయంత్రాలకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది తీసుకున్నాను అనుకో పొద్దున్న సాయంత్రాలకు వచ్చేస్తుంది అనమాట. సో, మాకైతే మాత్రం అందుకని రప్ప అయితే వండేసేసి వెళ్ళిపోతున్నా. సో, మా డైరెక్ట్ పన్నీర్ బిర్యానీ వండినంటే మాత్రం మా వాళ్ళు కూడా చికెన్ తెచ్చుకుంటే తినేటోళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పని పన్నీర్ అయితే నాకైతే ఫ్రై ముక్కలు అయితే పెట్టుకున్న పై కోసం అని చెప్పారని. సో, ఇప్పుడు బిర్యానీ అయితే అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు తినేసేయాలి. సాయంత్రం ఏమైనా చేసుకుంటే అయిపోయాయి రైట్. ఇప్పుడు తినేసి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇంటర్వ్యూకి అయితే మాత్రం మంచిగా పన్నీర్ బిర్యానీ విత్ మష్రూమ్ ఫ్రై అయితే చేసుకున్నాను అనమాట. నాకైతే పొద్దున్న సందరికి ఇక తినేసి అయితే ఇంటర్వ్యూకి క్రాక్ చేయాలి. లేకపోతే మాత్రం చాలా కష్టమైపోయింది.